మిత్రులారా, అయితే జరిగినటువంటి దాడి నేపథ్యం అని అనుకున్నప్పుడు రచయిత పట్ల కానీ లేదా ఆ ప్రచురణల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒకటి వేనన్న మీద జరిగిన దాడి అంటే దాని అన్న మీదనే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు అనిపించింది ఆ వీడియో చూస్తే. ఇంకోటి అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ అని ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. నిజంగా వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉండొచ్చు, బూతులు తిట్టడంలోనూ స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ ఆ రచయిత రాసినటువంటి బుక్ మీద తనకు ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఆ భిన్నాభిప్రాయాలని ఆ పుస్తక రూపంలోనే వ్యక్తపరచాలి. అట్లా కాకుండా భౌతికమైనటువంటి దాడులకు పాల్పడడం అని అంటే అందులో మూర్ఖత్వం మాత్రమే ఉంటుంది. మతం అంటే మూర్ఖత్వం. ఆ మతాలు కులాలకి అతీతంగా, మత కులాలకి అతీతంగా ఉన్నటువంటి ఆ సమాజాన్ని కాంక్షిస్తూ అమరుల కాంక్షించినటువంటి ఆ అమరుల రక్త సంబంధికులుగా ఇక్కడ జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మద్దతు తెలుపుతుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. మిత్రులకు ధన్యవాదాలు.